హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు అంటే ఎన్నికలకు ముందు ఈ పెద్దలందరూ కూడా ఏం ప్రచారం చేసిరో చూసిరు కదా. అందులో ఒక సంచలనమైన అబద్ధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇంచుమించు 33,000 మంది అమ్మాయిలు మహిళలు రాష్ట్రం దాటి వెళ్ళిపోయినరు. హ్యూమన్ ట్రాఫికింగ్కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారింది. చెరుకు తోటలలో పత్తి చేలలో ఇష్టం వచ్చినట్టు ఎత్తుకెళ్ళిపోయి అమ్మేస్తూ ఉన్నారు. నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉందని చెప్పి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా సుగాలి ప్రీతి గురించి. సరే, ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, ఆయన హయాంలో ఎంతమంది మిస్ అయ్యారు అన్నది ఆ ప్రభుత్వం చెప్పలేదు. కనీసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటామో ప్రచారం కూడా చేసుకోలేదు. కానీ ఈ పచ్చపత్రికల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో సహా అన్నింటిని కూడా పెద్ద పెద్ద అక్షరాలతో వల్లే వేసిండ్రు. తీరా ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చేసరికి ఆన్ రికార్డ్ అంటే హోంశాఖ మంత్రి ఇతర వ్యవస్థలన్నీ కలిసి ఇచ్చిన నెంబర్ ఎంతంటే ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ది ఇయర్ 2019 to 2024 టు అక్టోబర్ అప్ టు అక్టోబర్ 46 ఉమెన్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ వర్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ 34 కేసెస్ వర్ రిజిస్టర్డ్. అంటే 46 మంది మాత్రమే మిస్ అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తేల్చినాయి. అందులో కేవలం 34 కేసులు మాత్రమే రికార్డ్ అయినాయి, రిజిస్టర్డ్ అయినాయి అని చెప్పి హోంశాఖ మన వంగలపూడి అనిత మేడం ఆన్ రికార్డు వల్ల వేసిన నెంబర్స్ ఇవి. మరి 33,000 మంది ఎటుపోయారు మేడం? అంటే ఆయన చెప్పింది అబద్ధమా, లేకపోతే మీరు ఇచ్చిన లెక్కలు అబద్ధమా? ఏదో ఒక నిజానికి లేదంటే ఏదో ఒక అబద్ధానికి కన్ఫర్మ్ అయితే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఎక్కడ మిస్ అయినరు? ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 29,000 గ్రామాలు ఉంటాయి. గ్రామానికి ఒకరు చొప్పున కూడా మిస్ అయినా ఎంత అల్లకల్లోలం అవుతుంది. ఈ విషయం దావనంలో వ్యాపిస్తుంది. కానీ ప్రజలు వాటిని నమ్మలేదు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ది గ్రేట్ సనాతన ధర్మ పరిరక్షకుడు, ఆయనకు థర్డ్ ఐ అంటే మూడో కన్ను ఉంటుంది కాబట్టి ఆయన మరి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోన మొత్తం బర్డ్ ఐ వ్యూలో చూసి చెప్పినట్టున్నాడు. మరి ఇప్పుడు ఆయన ది గ్రేట్ డిప్యూటీ సీఎం కదా, 3 శాఖలకు మంత్రి, పంచాయతీరాజు, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ని శాఖలు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి ఆ మిస్ అయిన వాళ్ళని తెచ్చి చూపించవచ్చు కదా. అట్లీస్ట్ అంటే మీరు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పుడు ప్రచారం చేసినామో సరే, అదంతా వదిలేద్దాం. ఈ 46 మందిని ట్రేస్ చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. అది పక్కకు పెట్టండి. 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అసమర్థత కారణంగా అప్పటి వ్యవస్థల దిక్కుమాలినతనం కారణంగా మిస్ అయినారు అనుకుందాం. మరి మన ప్రభుత్వంలో ఏం జరిగింది? 124 మంది మహిళలను, చిన్నారులను, బాలికలను అత్యాచారం చేసిండ్రు. అందులో 4 చిన్నారులను అతి కిరాతకంగా హత్య చేసి అంతమొందించారు. 11 మందిని చంపేసిండ్రు. మన బద్వేల్లో అందరూ చూస్తుండగా రికార్డు వీడియోలు కూడా వచ్చినాయి. పెట్రోల్ పోసి అంటు పెడితే ఆ అమ్మాయి 2-3 రోజులు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతికే ప్రయత్నం చేసి చివరికి శ్వాస విడిచింది. ముచ్చుమరిలో ఇప్పటికీ ఆ బాలికి శవం తేలలే. నిందితులేమో రోడ్ల మీదకి వచ్చి ఊరేగుతూ ఉన్నారు. ఇది మన కూటమి పాలన. దీన్ని మనం అనుకోవాలి విజనరీ పాలన. అంటే విజనరీ పాలనలో లా అండ్ ఆర్డర్ అండ్ నిందితులకు కూడా స్వేచ్ఛగా సంఖ్యలు లేకుండా తిప్పే వెసులుబాటు. మనం ఏం రాయాలి కూటమి సర్కారుకు సంబంధించి? ఇంకా గుట్టు చప్పుడు కాకుండా గనుల వెంకటరెడ్డి విడుదల. మరి వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, సిఐడి మీ చేతుల్లోనే ఉంది, పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉంది. బలమైన ఛార్జ్ షీట్ వేస్తే ఈయన బయటికి ఎందుకు వస్తుండే? ఈడు కూడా రాస్తాడు అదే విషయం. గనుడు వెంకటరెడ్డి 50 రోజుల్లోనే బయటకు. అంటే బయటకు ఎందుకు పంపించారు అని చెప్పిన అక్కసా, లేకపోతే వ్యవస్థలు మీ దగ్గర సరిగా పనిచేస్తలేవని చెప్పడమా? ఏం హింట్ ఇవ్వదలుచుకున్నారు? సో ఇది పరిస్థితి అనమాట. దీనికి క్వశ్చన్ ఏంటంటే ది నంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ పర్సన్స్ మిస్సింగ్ అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ రిజిస్టర్డ్ బిట్వీన్ 2019 to 2024 in the state. The action to be taken by the government to prevent the trafficking of women and young girls and the action to be taken by the government to implement friendly policing effectively. Home Minister Arms Department answer ఏంటంటే details of missing of the person from the year 2019 to 2024 up to October. Total 78,189 missing persons were reported, out of which 54,122 are women and girls below 18 years. Details of missing women during this
పీరియడ్ ఈజ్ గివెన్ బిలో అని చెప్పి ఈ నంబర్ ఇచ్చారనమాట. ఏది నిజమో ఒకటి కరెక్ట్గా చెప్పండి మేడం. కరెంట్లీ ఓన్లీ 13 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఒరిజినల్ 13 districts ఇన్ అకార్డెన్స్ విత్ జిఓ ఎంఎస్ నంబర్ 165 అని చెప్పి ఇంకేదో చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తం మీద మిస్సింగ్స్ లేవు, ఉన్నవి కూడా చాలా తక్కువ నెంబరు. వాటిని ఏం చేసినామో చెప్పకుండా అన్ని గాలి మాటలు కారు కూతలు కూసి జనాన్ని మభ్యపెట్టి ఒక ప్రభుత్వం మారితే ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, సంక్షేమం విద్యా వైద్యం ఎట్లా గాలికి వదిలేస్తారు, తర్వాత ఆదాయం ఉన్న మార్గాలన్నింటినీ ఎవరు క్యాప్చర్ చేస్తారు అన్నది ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.